ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర ప్రభుత్వం సేకరించిన భూమి ఎంత ఉందండి? నాకు తెలియక అడుగుతాను. ఆ ఆ టవర్స్ తప్పించి ఏముంది ప్రభుత్వ భూమి? మొత్తం ప్రైవేట్ భూమే కదా. పబ్లిక్ అది అమ్ముకుంది. మొదట్లో కోటికి అమ్ముకున్నారు, తర్వాత 2 కోట్లకు అమ్ముకున్నారు, ఇవాళ 100 కోట్లకు అమ్ముకుంటున్నాడు. అంతేగా. ప్రజలు సంపాదించుకున్నారు ఆ డబ్బులు కదా. ఇక్కడ ఇప్పుడు అమరావతి డెవలప్ అయితే ఆ పక్కన 45,000 ఎకరాలు నువ్వెందుకు తీసుకోవడం? నువ్వు తీసుకుని రైతుకి నోట్లో మట్టి కొట్టి వాడెవడికో చీఫ్గా ఇవ్వడం ఎందుకు? అంటే ప్రభుత్వం తీసుకొని ఇస్తేనే కదా, అదే కదా సంపద సృష్టి. ఎట్లా అవుతుంది? రైతులు అమ్ముకుంటే ప్రభుత్వానికి సంపద సృష్టి ఏముంటది? వాళ్ళకి సృష్టిస్తారు. సంపద ఎవరికి సృష్టిస్తారు? ప్రభుత్వానికి ఏం రాదుగా సంపద. ఆ వాడు సంపద సృష్టించబడతాడు, వ్యాపారస్తుడు. అక్కడ ఒకటి నష్టపోతున్నాడు. వాళ్ళిద్దరికి కదా లాభం రావాల్సింది. మధ్యలో నువ్వు మీడియేటర్ పాత్రవి. అది చేస్తే వాళ్ళు కట్టే పన్ను వలన నువ్వు సంపద సృష్టించబడాలి. అంతేగాని అదేదో దాన్ని ఏమంటారు, బందిపోటు థియరీ, మన పూలందేవి థియరీ టైప్లో ఉన్నవాడిని కొట్టి లేనివాడికి పంచిపెట్టేటటువంటి ఉద్యోగం కాదు కదా వీళ్ళకి ఇచ్చింది. ప్రాక్టికల్గా చెప్పాలంటే అది ప్రాక్టికల్గా ఆలోచించాలి. రెండోది ఏమవుతున్నది అంటే ఈ ఇంకొక లాజికల్ మిస్సింగ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతామంటారు, అక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం కడతామంటారు. కడితే అవి ఎంతలో కడతారు? ఒక ఎయిర్పోర్టు